ఈ సమయంలో ఆయనది నిజంగా గూడా ఒకవేళ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. మనకు దేవుని పిలుపు నరులారా రండే నేను దేవుడు పిలిస్తే, నేను రానని చెప్పడానికి లేదు. పోస్ట్‌పోన్ చేయమని చెప్పడానికి లేదు. మనకు హక్కు లేదు. అయితే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని పిలుపొస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆయన వదిలి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆదరణ, శాంతి, సమాధానాలు ప్రభువు దయచేయాలని దేవుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు జైపాల్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి అందరికి గూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వారి బావగారితో ఉన్నటువంటి ఆ ప్లెజెంట్రీస్ అన్నీ చెప్పారు, జరిగిన విషయాలు కూడా చెప్పారు. చాలా సంతోషం. మరి ఈ సమయంలో మా అన్నగారు ఈదూరు శాంతి స్వరూప్ గారు, మేనేజర్ రిటైర్డ్ ఆంధ్ర యూనియన్ బ్యాంక్, వారు చిన్నప్పటి నుంచి బాగా కలిసి మెలిగి జీవించినటువంటి అనుబంధం. దయచేసి వారు కొన్ని విషయాలు మా జ్యోతన్న గురించి షేర్ చేసుకుంటారు. సభను అలంకరించినటువంటి దైవ సేవకులకి అందరికీ వందనాలు. అట్నే ఇక్కడ చేరి వచ్చినటువంటి బంధువులకు, ఈ సంఘస్థులకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ, చిన్నప్పటి నుంచి మేము ఈ 80 సంవత్సరాల జీవితాన్ని చూసిన వాళ్ళం కాబట్టి కొన్ని సంగతులు నేను బావ చాలా మటుకు కవర్ చేశాడు. కొన్ని సంగతులు మటుకు మీకు చెప్పాలని ప్రయత్నిస్తాను. అల్లూరు కృష్ణపేటలో ఇసుకపల్లి ఉపయోగంలో సౌత్ సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు, పెద్దనాయన వాళ్ళు, నార్త్ మేము ఉండేవాళ్ళమే. శైలేష్ పైన చెప్పినాడు, శైలేష్ పైన అన్న పెద్దమ్మ, బాచన్న, చంద్రన్న, పాలినక్క, జ్యోతన్న, చిన్నన్న, జ్యోతన్న 4వ వాడు. ఇలా జరిగేటప్పుడు అదే ఆవులు ఉండడం అవన్నీ వాళ్ళకి ఆవులు కలిసి వచ్చేది అప్పుడు. కానీ వెళ్ళేంటి ఈయన తోలుకోరమ్మని చెప్తే ఈయన తోలుకోడు. వాళ్ళు మన బాచన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరిపోయాడు చిన్న వయసులో. మేము స్కూలింగ్కి వచ్చేటప్పటికే. చంద్రనేమో నెల్లిమల్ల జూట్ మిల్స్కి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. కానీ అప్పుడు చదువు సాగలేదు వీళ్ళిద్దరికి. అప్పుడు నెల్లూరులో ఐటీఐలో చేర్పించినారు. మాకు అప్పుడు చిన్న చెప్పేవాడు, ఏం చదువుతున్నా, ఎక్కడ ఉన్నారంటే నెల్లూరులో ఐఏఎస్ చదువుతున్నామని చెప్పేవాళ్ళు. మాకేం తెలియదు అప్పుడు. ఓ అనుకునేవాళ్ళం. తర్వాత ఏమైందంటే ఐటీఐ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరిని అక్కడ పంపించడం. బావ చెప్పినట్టు చిన్నన్న మటుకు కష్టపడ్డాడు, అక్కడే సెటిల్ అయ్యాడు, ఇల్లు కూడా కట్టుకొని పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళకి జాబ్స్ అన్నీ అక్కడే చేరిపోయినాడు. ఈయన వచ్చాడు, వచ్చేటప్పుడు సర్టిఫికేట్లు పోయినాయి. ఆ వచ్చేటప్పుడు మన ఇంటి మీదే రావాలా. మేము వచ్చేటప్పుడు ఏంటంటే మేము పిల్లకాయలం కదా, పరిగిస్తూ పోయి చెప్పేవాళ్ళం మా అన్న వస్తున్నాడు అని. ఆ రోజు ఆగండి ఆగండి అంటున్నాడు. ఏంది ఆగంటే ఇటు సర్టిఫికేట్లు పోయినాయి, మీరు చెప్పాకండి, నేనేదో ఒక సమయంలో ఇంటికి వెళ్ళిపోతాను అని. వెళ్ళడం అదే అక్కడ నుంచి ఆయన పొద్దున్నే ఏదైనా తినేవాడు అంటే బయటకు వెళ్ళిపోయేవాడు. వెళ్ళి తర్వాత సాయంకాలం వచ్చేవాడు. ఏమన్నా ఎక్కడికి వెళ్ళావంటే ఏదో చెప్పేవాడు. అటువంటి పరిస్థితుల్లో బాచన్న, శోభనక్క ఈ ఏరియాలో ఉన్నారు ముసునూరులో. ఇక్కడ ఉన్నప్పుడు మేము కూడా ఒకసారి వచ్చిన అత్తమ్మ హెడ్ క్వార్టర్స్లో పనిచేసేటప్పుడు వచ్చినప్పుడు వస్తే ఈ ముసునూరులో ఉన్నప్పుడు బాచన్నకు ఒక ఆలోచన వచ్చినట్టుంది. మన వదినమ్మల కుటుంబాన్ని చూసి, అంటే అంటుంటారు కదా, సరిగ్గా లేనివాడికి పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు అంటారు. అలా అలా ఏం చేస్తున్నారంటే వీళ్ళు జ్యోతినికి పెళ్లి చేసినారు. కానీ నా బుర్రలో ఒకటే ఆలోచన, ఏంది ఏది సరిగ్గా ఉండడు, పెళ్లి చేస్తున్నారు, ఎలా ఉంటుందో జీవితం అనేది నాకు ఒక భయం ఉండేది ఆ వయసులోనే. తర్వాత అదే నాకు ఒక గుర్తొచ్చింది, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశీర్వాదం ఇస్తా అంట. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఎలా ఉంటుంది జీవితం అనేది జ్యోతన్న జీవితమే ఈరోజు మనకు ఉదాహరణ. ఆ జ్యోతన్నకి వివాహం ఎలా ఉంటుంది అనుకున్నది, 5 మంది పిల్లలు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ ఉద్యోగాలు తెచ్చుకోవడం, వాళ్ళకి వివాహాలు, వాళ్ళకి మనువులు అని పుడితే ఈ రోజున మా 4వ తరం మాది. ఈదూరు వంశస్థుల్లో ఆయనకు ఉన్నటువంటి మనవడానికి ఎవరికి లేరు. అలాంటిది అప్పుడప్పుడు ఆయనకి మైండ్లో పడ్డదంటే అదే ఆవుల సంగతి చెప్పాడు కదా, నా సంగతులు అంతే. నేను ఒకసారి కలిసినప్పుడు ఇల్లు కట్టుకుందామని అడిగాడు. ఇల్లు కట్టుకోలేకపోయినాను కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా కొన్నానన్న. ఆ అపార్ట్మెంట్ అనేది ఆయన మనసులో పడిపోయింది. ఎప్పుడైనా 2 ముగ్గురుంటే మాట్లాడు, చాలా మితభాషి. అపార్ట్మెంట్ బాగుందా అనేవాడు చేయి చూపి.
తర్వాత రోజులు గడిచిపోయినాయి. 2018లో మిసెస్ రిటైర్మెంట్ అయినప్పుడు ఫంక్షన్‌కి అంటే ఎక్కడికొచ్చినా జోసెఫ్ తీసుకొచ్చేవాడు మనని. కానీ చూస్తుండేవాడు గానీ, మాట్లాడేవాడు కాదు. తర్వాత 18వ సంవత్సరంలో అదే 18వ సంవత్సరంలో 18న సెప్టెంబర్ 18న మా బాబు యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు ప్రేయర్ మీటింగ్ 22 జరిగితే అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ కూడా మామూలుగా బాబు చనిపోయిన ఎవరో ఒకరు చెప్తారు కదా! ఏదో ఒకటి తమ్ముడుగా. ఇలా అనేవాడు అంతే. ఇంకేం మాట్లాడేవాడు కాదు. అంత మితభాషి. అలాగా సాగిపోయింది. తరువాత సింహపురి హాస్పిటల్‌కి చేరాడు బాగలేదని. అప్పుడు కూడా మేము వెళ్ళి రావడం జరిగింది. వెళ్తే సరే పలకరించి మాట్లాడి రావడం జరిగింది. 24వ సంవత్సరం జూలై 7న మన బాచన్న కుమార్తె సెలీనా, రాజశేఖర్ గారి కుమారుడు సన్నీ యొక్క వివాహం జరిగింది. ఆ వివాహంలో అందరం కలుసుకున్నాము. అందరం ఫోటోలు కూడా దిగినాం. అదే చివరి చూపు అని నేను అనుకోలేదు. సరే 7వ తారీఖు ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్తూ ఊరికనే మెసేజెస్ చూస్తుంటే జైపాల్ మెసేజ్ పెట్టిన్నాడు జ్యోతన్న చనిపోయాడని. అప్పుడు సరే ఆ టైంలో ఎవరు లేవరని తర్వాత నిదానంగా తమ్ముడు వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ జోసెఫ్‌కి ఫోన్ చేస్తే ఈ విషయం ఇట్లా జరిగిందని చెప్తున్నారు. సరే మేమందరం రావడం జరిగింది. జ్యోతన్న గురించి జ్యోతన్న వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే జ్యోతన్న పెద్ద చదువుకోలేదు. పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు ఏం చేయలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు ఊరంతా వచ్చింది చూడడానికి. అలాగే సమాధికి శకటం వెళ్ళేటప్పుడు కూడా మేము చూస్తున్నాం. శకటం పోయేటప్పుడు రో ఆఫ్ వెహికల్స్ వెనక వస్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన చెప్పుకుంటున్నారు ఎవరో చనిపోయింది ఇలా తీసుకెళ్తున్నారని. కాబట్టి నిజంగా ఆయన ఎంతమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడో మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి జ్యోతన్న బైబిల్ చదువు నేను వస్తాను అడిగినాను. ఏం జ్యోతన్న పంపించకపోతే ఆవులు తోలడానికి మీరు పోకూడదు ఎవరన్నా అంటే అసలు ఆవులు ఎక్కడ ఉన్నాయి బర్రెలు ఎక్కడ ఉన్నాయా మాకు ఆవులు లేవు బర్రెలు లేవు అంటే ఇస్తారు మా కొడుకు తోడుండేవాడంట. కానీ ఆ రోజు ఎవరు లేకుండా అలా జరిగిపోయింది. ఏది ఏమైనా జ్యోతన్న పరలోకంలో ఉంటాడు, మనందరిని చూస్తుంటాడని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు మరి పెద్దలకు విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. డీటెయిల్డ్ అంటే తమ్ముడు కాబట్టి దగ్గర నెక్స్ట్ డోర్ స్టెప్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుసుంటాయి. చాలా సంతోషం. ఈ సమయంలో శామ్యుల్ పంచరత్నం గారు ఉన్నారా? మీరు మాట్లాడతారా ప్రార్థన చేస్తారా? మీరు జ్యోతన్న గురించి మాట్లాడతారా ప్రార్థన చేస్తారా? ఆయన ఆఖరి తమ్ముడు. మీరు మాట్లాడతారా ప్రార్థన చేస్తారా? యాజ్ యూ ప్లీజ్. రండి. దీని తర్వాత వరంగల్ నుంచి వచ్చినట్టు బ్రదర్ ఫిలిక్స్ జోసెఫ్ గారా ఉన్నారా? సభలో ఉన్నారా వారు వచ్చి కొన్ని ఓకే సార్ ప్లీజ్ సార్ తర్వాత రండి. మొదట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మాది అల్లూరు స్వగ్రామం. మా నాన్న మా అమ్మ టీచర్లుగా ఉన్నారు. అక్కడ మా పెద్దన్న భాస్కర్ గారు మీకు అందరికీ తెలుసు, కావుల్లోనే డ్యూటీ చేశారు. వదిన గారు తెలుసు. మా రెండో అన్న జయచంద్రన్, ఆయన నెల్లిమల్ల జుట్ మిల్లో గుమస్తాగా ఉండి పనిచేశాడు. ఆ తర్వాత మళ్ళీ మా పెద్దన్న వచ్చేసాడు. మళ్ళా మా జ్యోతన్న మళ్ళీ జూట్ మిల్లో పనిచేశాడు. ఆ జూట్ మిల్లో 6,000 మంది పనిచేస్తాం. ఆయన వచ్చిన తర్వాత నేను 68లో నెల్లిమల్ల జూట్ మిల్లో మళ్ళీ జాయిన్ అయ్యాను.
అప్పుడు నేను వెల్డర్గా జాయిన్ అయ్యాను. అక్కడ బిఏ వాళ్ళు సైన్గా టీచర్లు కూలి పని చేసేవాళ్ళు. నేను వెల్డర్గా పనిచేసి 2008లో రిటైర్ అయిపోయి ప్రస్తుతం అక్కడే ఉన్నాము. మా అన్న కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆయనకి కొద్దిగా మనసు కూడా కొద్దిగా బాగుండేది కాదు. అయితే దేవుడి యందు కూడా భక్తి కలిగి విశ్వాసం కలిగి జీవించారు. మా వదిన గారు ఎప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఆయన గురించి ప్రార్థన చేసేది ఎక్కువగా, ఆ యొక్క కుటుంబాల గురించి. మా అన్నగారికి 3 కుమారులు, 2 కుమార్తెలు, దేవుడు కాపాడాడు. నాకు కూడా నిలబడిలోనే నేను ఆ యొక్క గ్రామంలో స్థిరపడిపోయాను. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళు దేవుని కృపను బట్టి వాళ్ళు 3 కూడా దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనం ఎందు నిమిత్తం ఇక్కడ చేరి ఉన్నామో దేవుడికి తెలుసు. నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. యెహోవా దేవుడు గల జనులు ధన్యులని చెప్పి ఉన్నారు. ఎవరైతే ప్రభువునందు మృతి పొందుతారో వారు ధన్యులని చెప్పారు. అయితే మనం దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యందు మృతులు కూడా ధన్యులని చెప్పి ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా చనిపోవాలి. నేను చనిపోను అని చెప్పిన వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసు ప్రభు ఒకరే.
అవసరం ఉన్నా సరే, ఏదైనా అంటే ఒక 90%లో 1% ఎప్పుడన్నా అంటే కొద్దిగా కోపం అని కాదు, ఏదైనా ఆవేశంగా ఏదైనా మాట్లాడాలని ఉంటే వాళ్ళ అన్నతోనే మాట్లాడాడు. వాళ్ళ అన్న అన్నీ తెలుసు కనుక అన్నీ సర్దుకొని ఇన్ని సక్సెస్ భాస్కర్ అన్న ఈయన్ని ముందుకు తీసుకొని వచ్చేవాడు. ఎక్కువ ఏమన్నా సరే, ఏ మాట చెప్పినా అన్నిటికీ సమాధానం చిన్న చిరునవ్వే ఆయనలో ఉండేది. చిన్న నవ్వుతాడు, నవ్వుకుంటూ మాట్లాడుతాడు. ఇంకా అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు కనుక నేను ఎప్పుడన్నా అన్నతోటి క్లోజ్గా ఉండేదని అంటుంటే, నీకేం తెలుసులే, తాడు బంగారం లేదు నీకు అన్ని కష్టాలు సుఖాలు తెలుసా అన్నట్టుగా అంటుండేవాడు. ఇంకా ఆ విధంగా ఉంటుండేవాడు. మంచి అంటే అన్నోళ్ళ పరంజ్యోతి అనే మిస్సెస్ కూడా మంచి విశ్వాసైన భార్య. అందువల్ల తన కుటుంబం, తన పిల్లలు కూడా ఈరోజు క్షేమాభివృద్ధి పొందారంటే, ఆశ్రయించబడారంటే ఆ యొక్క అక్క ప్రార్థనలు, ఆయన కూడా నమ్మకంగా అదే అంతకుముందు దినాల్లో సియోను ప్రార్థన మందిరానికి వచ్చేవాడు. కొన్నిసార్లు రానప్పుడు ఏమన్నా రావట్లేదంటే నీకేం తెలుసా అని అదే మాట నన్ను అనేవాడు. ఇద్దరం నేను దాదాపు 90 వరకు ఉన్నా, 90 తర్వాత ఇక లేను ఇక్కడ. మంచి ఎప్పుడు కూడా ఎవరితో కూడా గొడవ పెట్టుకోడు. ఆయనకున్న కొద్ది విశ్వాసం కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. ఇంతతో సభను ముగిస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి సభా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. హలో సార్, థ్యాంక్ యూ సార్. సమయంలో మరి మెసేజ్కి వెళ్దాం. ఆదరణ నిమిత్తం రెవరెండ్ నీలి సంతోష్ కుమార్ గారు వాక్యం అందిస్తారు. వారికి ముందుగా PM థామస్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసింది కోరుతున్నాం. పల్లవి ఒక చరణం, ఇంకేమన్నా అంటే 2 చరణాలు. ఎట్ట వెళ్తావన్నా అన్నదమ్ముడు, ఎట్లయితే నువ్వు ఎట్ట వెళ్తావు? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు గో అర్లీ. అవును, మీ ఇద్దరు తర్వాత ఆయన పాట తర్వాత మీరు మాట్లాడుతారు. రండి. అయిన తర్వాత ఈ పాట అయిన తర్వాత పద్మాకర్ గారు, మా అన్నగారు కర్నూలు నుంచి వచ్చారు. వారు కొన్ని విషయాలు జ్యోతన్న గురించి మాట్లాడతారు. తర్వాత మా మామగారు మహిమదాస్ గారు పాట పాడతారు. రైలర్ పాస్టర్ గారు, వేదిక మీద దైవజనులకు వందనాలు. ఈ కుటుంబ ఆదరణ నిమిత్తం వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, ఇందాక ఒక బ్రదరు సహోదరులు మాట్లాడుతూ మరణం, ప్రైస్లో మరణం అనేది అందరికీ సాధారణమే, కానీ దేవునిలో ఉన్న వారికి ఒక భూస్థాపన కార్యక్రమం అనేది చాలా ప్రత్యేకం. భూస్థాపన కార్యక్రమం చూసి ఆ సాక్ష్యాన్ని చెప్పగలం అనమాట. మన భూస్థాపన కార్యక్రమం చూసి చాలా ఆశ్చర్యపోయాం. దాని గురించి ఇందాక కూడా చెప్పారు. మరణం రకరకాలుగా వస్తుంది, కానీ భూస్థాపన కార్యక్రమం జరగడం అంటే దేవుని కార్యం. అది చాలా ఘనంగా జరిగింది. కుటుంబానికి ఆదరించినట్లుగా ఒక పాట దేవుని మహిమపరుస్తుంది. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము, దయాళుడావు యేసయ్యా. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము, నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. బ్రతికించే కదా నీ వాత్సల్యము, బ్రతికించే కదా నీ వాత్సల్యము, నీకే కృతజ్ఞత స్తోత్రము, నీకే కృతజ్ఞత స్తోత్రము. దయాళుడా
మంచితనము చూపించుచు కాచితివి గత కాలము. నీ మంచితనము చూపించుచు కాచితివి గత కాలము. నిలబెట్ట గోరి శంగానను, నిలబెట్ట గోరి శంగానను, రక్షించితివి ఆశ్చర్యముగను, రక్షించితివి ఆశ్చర్యముగను. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముండును. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముండును. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించుతివి నా జీవము. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించుతివి నా జీవము. బ్రతికించే కదా నీ వాత్సల్యము, బ్రతికించే కదా నీ వాత్సల్యము. నీకే కృతజ్ఞత స్తోత్రము, నీకే కృతజ్ఞత స్తోత్రము. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముండును. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముండును. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించుకున్న జీవము. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ఈదూరు పద్మాకర్ గారు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఆయన కర్నూలులో ఉంటారు. ఆదర్శ్ నర్సింగ్ మల్టీపర్పస్ హెల్త్ ఇన్స్టిట్యూషన్కి ఆయన కరస్పాండెంట్గా. మీరు పైకి రండి సార్, పైకి పైకి రండి రండి. హలో, నా పేరు పద్మాకరు, కర్నూలు. మా అన్న జ్యోతి అన్న సభకి వచ్చినందు వరకు ఆయన చనిపోయిన తర్వాత వచ్చారు. మీరు చనిపోకముందు ఎవరు రాలా, అందరూ దొంగలే, నేను దొంగనే. నేను మొదటి దొంగని, మీరందరూ మిగతా దొంగలు. కానీ కాస్త కోస్త వచ్చిన వాళ్ళు ఓకే. నేనేమంటున్నానంటే ఒక మాట, ఈదురు వంశం అనేది నేను చిన్నప్పటి నుంచి మా పరంజ్యోతి అన్న, మా బాచ్యన్న వాళ్ళంతా వచ్చి ఉన్నారు. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నదమ్ములు. నేను కర్నూలులో ఉన్నా. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి స్టేట్ ఇన్ఛార్జిని ప్రజెంట్. అదనంగా నాకు నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, దానికి కూడా స్టేట్ ప్రెసిడెంట్ని. ఈదురోళ్ళల్లో నాకు దక్కిన గౌరవం అదొక్కటే. కానీ చప్పట్లు కొట్టేదానికి కాదు. ఈడ మా జాతి, మా జ్యోతి అన్న, ఆయన మా నాన్న కోసం చూసేదానికి వచ్చాడు. ఆయన మేము ఉచ్చిడిపాడు ఉండేవాళ్ళం. జ్యోతి అన్న వాళ్ళ చిన్నాన్ని చూసేదానికి వచ్చేవాడు. అంటే ఆ ప్రేమాభిమానాలు ఆ రోజుల్లో వేరు. ఈ రోజుల్లో సావుకు మాత్రం వస్తున్నారు మీ క్రైస్తవ్యం. మీరు క్రైస్తవులైతే ప్రతి వ్యక్తిని సందర్శించాల్సిన బాధ్యత మీకుంది. కానీ మీరందరూ క్రైస్తవులు కారు. ఎలా చెప్తావయ్యా నువ్వు, ఏం మాట్లాడతావయ్యా నువ్వు అనొచ్చో. హృదయశుద్ధి గలవారు ఆ వాక్యం మీకు తెలుసు. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, జ్యోతి అన్న ఆయన వరకు బాచన్న మా వంశం ఎలా వచ్చిందో వాళ్ళు చెప్పారు, మా చిన్నన్న చెప్పారు. అది కాదు,
మనం ఏం చేశాం? మా ఈదురు వంశంలో మేము చేస్తున్నాం. ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే పనిది మర్చిపోతున్నారు. మనిషి యొక్క హక్కుని మర్చిపోతున్నారు, మానవ హక్కుని మర్చిపోతున్నారు, దేవుడిచ్చిన వాక్యాన్ని మర్చిపోతున్నారు, దేవుని యొక్క విధానాన్ని మర్చిపోతున్నారు. ఎవరైనా మీరు ఒంటికి దొడ్డి కూర్చునేటప్పుడు కూడా నేను ఈరోజు ఏం చేశానని ఒకటి ఆలోచన చేస్తున్నారా? పోనీ అంటే ఇది మా జ్యోతన్న స్మారక దినం రోజు ఒక మంచి మాట చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇది అవసరమా? చనిపోతే వచ్చి చప్పుళ్ళు కొట్టడము, పుట్టినరోజున వచ్చి పండుగలు చేసుకోవడం, చచ్చామా బతికామా తెల్లారిందా, ఇంతేనా? ఏంటి క్రైస్తవానికి ఉన్న విలువని మీరు పోగొట్టేస్తున్నారు. ఇకనైనా మార్చండి. ఆయన చనిపోయిన విధానాన్ని చూస్తే చాలా బాధాకరం వేసింది. నేను ఎన్నో పనుల మీద ఉన్నా, రిక్షా దొక్కా, హోటల్లో పనిచేసుకున్న స్థాయికి ఎదిగా, కానీ నా గమ్యాన్ని మాత్రం మర్చిపోవాలి. నేను ఈ దూరోళ్ళల్లో నేను చేసే పని మాత్రం చేశాను తప్ప నేను ఒకరి పోటీ కాదు, ఒకరికి ఇంకో విధంగా నేను రాను, నాకు అవసరం లేదు కూడా. మా జ్యోతన్న మా నాన్నను చూసేదానికి కావలి ఊరు నుంచి బుచ్చిడిపాళెంకి వచ్చి మమ్మల్ని అంతా చూసినోడు. ఆ ప్రేమని ఆ రోజు నేను మర్చిపోను, ఈ రోజుకి నేను మర్చిపోను. కానీ నాదేంటంటే ఎదిగే విధానం కాబట్టి నేను ఆయన్ని చూడలేకపోయాను. మా బాచన్న భార్య కర్నూలులో నర్సింగ్ కాలేజీ బిజినెస్కి వచ్చారు, నా దగ్గర ఉన్నారు. జ్యోతన్న వాళ్ళకి ఒకటి జోసఫ్ మాత్రం నాతో టైప్లో ఉంటాడు ఎప్పుడు కూడా, జైపాల్. కాబట్టి దయచేసి నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మీ మెమోరియల్ సమయంలో జ్యోతన్నకి నిజంగా మీ ప్రేమగా వచ్చారైతే మీరు మంచి చెడు నేర్చుకోండి. మీరు బతకడం కాదు, మంచి చేయడం. ఈరోజు నేనేం చేశాను? ఇతరులకి మేలు చేశానా, చెడు చేశానా? ఈ విమర్శ ఒక్కటి చేసుకుంటే అదొక్కటే నాకు ఒక గౌరవం, ఆయనకి ఇచ్చిన ఆత్మశాంతి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. సమయంలో మెసేజ్కి ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే మా అన్న చాలామంది ఈదూరు వంశం వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. 1856లో అల్లూరులో మిషన్ స్టేషన్, అంటే దానికంటే 1836 సంవత్సరంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు నెల్లూరులో పరిచర్య ప్రారంభించారు. 35 ఆఫ్ కోర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 36 ఒక సంవత్సరం తర్వాత 20 సంవత్సరాలకు అల్లూరుకి పరిచర్య వచ్చిందంటే సేవ అవుట్ స్టేషన్ అనమాట. అంటే నెల్లూరు కేంద్రంగా చేసుకొని ఆ రోజుల్లో ఉన్నట్టు మిషనరీస్ ఫాదర్ డే ఆయన వారు ఏం చేశారంటే అల్లూరు ఒక నెక్స్ట్ స్టేషన్ లాగా అవుట్ రీచ్ లాగా పెట్టుకొని 1856 సంవత్సరంలో 56 సంవత్సరంలో అక్కడికి వచ్చిన మిషనరీస్తో వచ్చిన మొదటి వ్యక్తి ఈదూరు ఎర్రయ్య గారు, మా ముత్తాత. ఆయన ఎర్రయ్య నాయుడు అంటారు, కానీ ఎన్ని వదిలేండి, ఇప్పుడు అవసరం లేదు కదా. ఆయన వచ్చి వారితో కూడా పరిచయం, వారిని బట్లర్ అంటే వాళ్ళకి సహాయపడుతూ భోజనం తయారు చేసి ఇచ్చేవాడు మిషనరీస్కి. 1856 సంవత్సరంలో మిషనరీస్కి వచ్చిన ఆయనకు సంతానము 4 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆమెను వచ్చి రాజుపాలెంలో చూడం దావీదు గారికి ఇచ్చారు. వీళ్ళు 4, వాళ్ళలో పెద్ద ఆయన బెంజమిన్ గారి సంతానం సైలస్ గారు. తర్వాత ఒకరు వచ్చి మా మధ్య ఉన్నారు, పంచరత్నం గారు. తర్వాత నెల్లిమర్రిలో ఉండేవారు. కాబట్టి ఆయన అక్కడ మొదటివాడు కాబట్టి ఆయన ఎక్కడ పనిచేసేవాడు అంటే మిషనరీస్తో కలిసి పనిచేసేవాడు. వాళ్ళకి వేసుకున్న డ్రెస్సులే వాళ్ళు వేసుకునే విధానం అట్లా వాళ్ళకి ప్రతి వారంకి ఒకసారి నెల్లూరుకి వెళ్ళి స్పెన్సర్ బ్రెడ్ తెచ్చేవాళ్ళు. దట్ వాజ్ దేర్
ఇదనమాట. అసలు యాక్చువల్గా మా శైలస్ పెదనాయన అంటే జ్యోతిర్ణ వాళ్ళ నాన్న, అసలు వాళ్ళందరూ నల్లగా ఉంటారు, ఒక పాలినక్క తెల్లగా ఉంటుంది, ఆమె కూడా 50% తక్కువ, అంటే ఆయన అంత ఫెయిర్ కాంప్లెక్షన్. నేను చిన్నప్పుడు మా పేరెంట్స్ ఇద్దరు, శాంతన్నను కూడా, శాంతన్న ఆయనకు నాకంటే పెద్దోడు, ఆయన చిన్నప్పుడు ఆయన్ని కేర్ టేకరు, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కేర్ టేకర్ ఇచ్చి శైలస్ పెదనాయన ఆడ పెట్టిపోయేవాళ్ళు. వాళ్ళకు ఆవులు ఉండే ఇచ్చే, తర్వాత ఇంటి వెనక జామ తోట అవన్నీ ఉండేవి అనమాట. ఆ ఫస్ట్ ఇన్హాబిటెంట్ ఏరియా, ఒకవేళ 10 ఎకరాలు ఇన్హాబిటెంట్ అంటే నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం క్రిస్టియన్పేట, అల్లూరులో అంటే అర్జునవాడ అరుంధతివాడ అని కాకుండా క్రిస్టియన్పేట. ఆ సెటప్ కూడా ఇప్పుడు మన కావలి ఎలాగ సెటప్ ఉందో, మిషన్ కాంపౌండ్ అంటే చర్చి అండ్ బోర్డింగ్ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతం ఒకటి, మధ్యలో వచ్చి పొలము, దాని తర్వాత ఉన్నటువంటి క్రిస్టియన్పేట. ఆ క్రిస్టియన్పేటలో మేము ఒకవేళ అది 10 ఎకరాలు అనుకోండి క్రిస్టియన్పేట, దాంట్లో 1/4 ఆఫ్ ది ఇన్హాబిటెంట్ ఏరియా ఈదురు వంశం వాళ్ళది. చిన్న గుడి నుంచి చివరి వరకు పల్లె వాళ్ళ ఇళ్ళ వరకు, అంటే గేటు బాగుంది ఆడ వరకు ఈదూరులేండి. ఓకే, అలాగే మధ్యలో కూడా మళ్ళా బాగా ఉంటే అది కూడా మా శైలస్ పెదనాయన వాళ్ళ ఏరియా ఉండేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మా జ్యోతన్న, ఆయన ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటా, ఎదలే తెక్కలోడు అని అనుకుంటా, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. కానీ ఆయనకున్న ఇంపార్టెంట్ ఏం తెలుసా, వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ పొలాన్ని వీళ్ళు సాగు చేస్తే, అల్లూరులో మేడ చెన్నారెడ్డి అని ఉండేవాడు, ఆయన ఏం చేశాడంటే CJFS నేను ఒకటి స్టార్ట్ చేసి, అందరికీ మీరు పొలాలు చేసుకుంటున్నారు కదా, మీకు పొలాన్ని నేను పట్టాకి తెప్పించి ఏర్పాటు చేస్తానంటే, ప్రతి కుటుంబానికి 2.5 ఎకరా ఇస్తే, జ్యోతన్న ఒక్కడికి నా కుటుంబం జ్యోతన్ని బేస్ చేసుకొని మాట్లాడుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇచ్చింది వాళ్ళ పేరెంట్కి, ఆయన్ని బట్టి 3 ఇంతలు ఎక్కువ ఇచ్చారు. బికాస్ వాళ్ళ కొడుకు గోపాల్ రెడ్డి గారు మా జ్యోతన్న క్లాస్మేట్. 3 ఇంతలు ఎక్కువ అంటే కొద్ది కుటుంబం పెద్దది కాబట్టి, అంటే దాదాపు 7.5 ఎకరా ఇచ్చారు వాళ్ళకి గవర్నమెంట్. కాబట్టి అంటే మనం అనుకుంటాం ఏముందిలే లెక్కలు, ఎవ్వరు నోబడీ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, అది మనం గుర్తుపెట్టి, ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా. ఒకవేళ పరిస్థితులు తక్కువ ఉండొచ్చు, కానీ దేవుని యందు చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినట్టు కుటుంబం జ్యోతిర్ణ కుటుంబం. ఇక్కడ మనం చెప్పాలేంటి అంటే, బాచన్నని మనం తప్పకుండా భాస్కర్ రావు గారిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన వాళ్ళలో పెద్దవాడు. ఆయన చిన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు మద్రాస్కి నడిచి వెళుతూ ఉంటే ఆయన్ని రక్తం అంటే బ్లీడింగ్ ఫీట్ సేవకుడు అనేవాళ్ళు, ఆయన్ని రక్తం కారుతూ ఉండేటట్టుగా ఉండేదంట ఆయన పాదాలు. ఆయన చెప్పులు లేకుండా నడిచేవాడు. ఇప్పుడున్న రోడ్ల మీద నడవడమే కష్టం ఉంటే, ఆ రోజుల్లో ఎట్లా ఆయన నడిచి వస్తుంటే ఎట్లా, ఇప్పుడు ఏమైనా సెల్ ఫోన్లు ఏమైనా ఉన్నాయా, ఆ టైంకి పలానా రోజు ఇక్కడికి వస్తారంటే, బాచన్న అల్లూరు నుంచి 7 కిలోమీటర్లు నడిచి ఉలవపాడు జంక్షన్ దగ్గరకు వచ్చి ఆయన కలిసి ఆయన చేత ప్రార్థన చేసుకుని పోయినటువంటి భక్తి కలిగినటువంటి కుటుంబాలు. వాళ్ళని బాచన్న ఒకసారి సీరియస్ అయిపోయింది జ్యోతన్నకి. అప్పుడు పెద్ద ఆయన అంటే అందరికంటే అన్నదమ్ముడు పెద్దోడు కదా, ఆయన పడిన తంటాలు అంటారు చూడు, మనం చెప్పుకోవచ్చు, తంటాలు పడ్డాడు ఆయన. అట్లా అంత వేదన చెందిపోయాడు ఆయన. ఇమీడియట్గా మద్రాసు తీసుకెళ్ళి సర్జరీ చేయించి, జ్యోతికి బాగలేదు అని ప్రార్థన చేయండి అని మీటింగ్ జరుగుతూ ఉంటే, ఆ సమయంలో వచ్చి గుర్తు చేసి వెళ్ళాడు. ఈ అన్నదమ్ములు అందరూ ఎంత ఒద్దిగ్గా ఎంత ఇదిగా ఉంటారంటే, దాన్ని మనం వాళ్ళని చూచి నేర్చుకోవాలి. ఆర్థిక పరిపుష్టి కాకపోవచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కాదు, దైవికంగా వారు భక్తి కలిగినటువంటి కుటుంబం. ఆ భక్తిలోని పెంచారు. జయమ్మ గారు మా వదిన, మా అన్న కొద్దిగా పరిస్థితులు బాగలేకపోయినా కూడా ఆ సంఘటితమైన పరిస్థితుల్ని బిడ్డలకు ఏర్పాటు చేసింది. అట్ ద సేమ్ టైం యానాదయ్య గారిని తప్పకుండా మనం ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలా. ఆయన నిజంగా పాటుపడ్డాడు ఆ కుటుంబం, అంటే మా వదిన వాళ్ళ తండ్రి గారు ఆ కుటుంబాన్ని ఒకటిగా ప్రతిరోజు వచ్చి ఫాలోఅప్ చేసేటటువంటి మనస్తత్వం. ఇలాగా బంధాలు కుటుంబంలో ఉండాలి. కాబట్టి ఎర్రయ్య గారు ఆయన సంతానం 4వ తరం బెంజమిన్ గారు పెద్ద ఆయన. ఆయన దాదాపు 70s వరకు, నేను అప్పుడు అనుకుంటాను మేము 70s అంటే దాదాపు 15-12 సంవత్సరాలు ఉండుంటాయి మాకు. అప్పుడు మేము చూడలేకపోయామే ఆయన్ని, మా ముత్తాతని అనుకొని నేను అనుకుంటుంటాను అనమాట. అరే ఆ అవకాశం వీళ్ళు కల్పించలేకపోయారు, తెలియదు పాపం. కాబట్టి అప్పటి వరకు ఆయన జీవించారు, నెల్లిమర్రలో బ్రతికారు వీళ్ళు. ఎందుకు అక్కడ జూట్ మిల్లు వాళ్ళు ఉండేవాడు అన్నదమ్ములందరూ. కాబట్టి జ్యోతి అక్కడికి పోయాడు, కానీ సిక్నెస్ వల్ల ఏదో బాగవుద్దని వివాహం చేశారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ హ్యాండిక్యాప్స్, ఈ బలహీనతలు లేకపోతే ఉన్నప్పటికి కూడా జయమ్మ గారు మా వదిన ఆ కుటుంబాన్ని చక్కగా
నిర్మించుకొని బిడ్డలు భయభక్తులు పిల్లలు ఇప్పుడు మా జోసఫ్ క్లారీ పిల్లలు ఇంటికి వస్తారు, ఏదైనా ప్రార్థన అనగానే మేము మామూలుగా నిలబడి బ్యాప్టిస్ట్ వాళ్ళకి మేము నిలబడి ప్రార్థన చేస్తాం, వాళ్ళు తప్పకుండా మోకాళ్ళు ఉంటారు. అది వాళ్ళకి నేర్పించిన డిసిప్లిన్. కాబట్టి ఆ భక్తిలో పెంచడానికి నిజంగా తల్లిదండ్రులు వారి భూమిక, వారి కాంట్రిబ్యూషన్, వారి యొక్క ఈ ప్రోద్బలము ఎంత గొప్పది అంటే వారు ఆత్మీయంగా బలపడేదానికి వారికి అంత మంచి పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఒకవేళ జ్యోతిర్ణ ఇంకా ఇంకో కొన్ని సంవత్సరాలు ఇంకో 10 సంవత్సరాలు ఉండగలిగేవాడు అని అనుకుంటాం, కానీ మనకు తెలీదు అది దేవుని సమయం అప్పటికి అయిపోయింది, ఏదో విధంగా ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ ఫర్దర్గా ఇంకో సంవత్సరం ఉంటే ఇంక ఎలాంటి సిక్నెస్ వచ్చిండేదో, ఎందుకబ్బా ఈయన బ్రతికున్నాడు అనే పరిస్థితిలో ఉండేమో మనకు తెలియదు. కాబట్టి మనం హ్యావ్ టు టేక్ ఇట్ ఎవ్రీథింగ్ పాజిటివ్. దేవుడు తగిన సమయంలో ఆయన చిత్త ప్రకారం ఆయన పిలుచుకున్నారు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు. వెదర్ ఇట్ మే బీ ఎన్ యాక్సిడెంట్, ఇట్ మే బీ సంథింగ్ ఇన్ డిఫరెంట్, ఎట్టైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ వారు వదిలిపెట్టినటువంటి భక్తి జీవితము, దైవికమైన జీవితాన్ని మా పితరులు వారు దేవుని మిషనరీస్తో పనిచేశారు, మిషనరీస్తో వారు కష్టపడ్డారు, మిషనరీకి వారు ఏ సేవలు ఆ సేవలు చేశారు. అలాంటి కుటుంబం ఈదురు వాళ్ళ కుటుంబం. కాబట్టి వారి నుంచి వచ్చినటువంటి ఆ బెంజమిన్ గారు కుమారుడు సైలస్ గారు, ఆయన యాక్చువల్గా సైలస్ గారు కానీ ఒక ఇక్కడ ఇది చతురోక్తి అంటారో లేకపోతే ఫ్యాక్ట్ ఇది. ఆ సైలస్ గారు ఆయన వాజ్ ఎ డ్రైవర్ ఫస్ట్, అంటే మా పెదనాన్న డ్రైవర్. అయితే ఆయన అన్నమ్మ గారికి నెల్లూరులో సంబంధం పోతే నేను డ్రైవర్ని చేసుకోను అన్నది ఆమె, నేను డ్రైవర్ని చేసుకోను అన్నది ఆమె. ఆమె అప్పుడు టీచరు. అప్పుడు ఈయన ఏం చేశాడు చూడండి, పట్టుదల ఎలాగ ఉంటుందో. ఆయన ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళి టీచర్ ట్రైనింగ్ చదివి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సంవత్సరం అక్కడికే వెళ్ళి ఆమెను వివాహం చేసుకున్నాడు. వాడి కాంట్రిబ్యూషన్ యాక్చువల్గా సైలస్ బెంజమిన్ కేర్ ఆఫ్ బిక్స్లర్ డేవిడ్, మిషన్ కాంపౌండ్ నంద్యాల, అది ఆయన అడ్రస్ ఒక దాంట్లో చూస్తే. కాబట్టి ఇలాంటి ఏమంటే కమిట్మెంట్, దైవిక బలం, అంటే మిషనరీస్తో వాళ్ళు పెరిగినటువంటి వెరీ మైన్యూట్ థింగ్స్ కూడా ఆలోచించి భక్తిగా వాడు జీవించేటువంటి పరిస్థితులు. మా పెదనాన్న చనిపోయే ముందు మా ఫాదర్ అప్పుడే జాబ్లో చేరుండారు. ఒకవేళ అప్పుడు నేను పుట్టున్నాను అనుకో, రోజు మా నాన్న సైలస్ గారి దగ్గరికి పోయి ఆయన కొద్దిగా బాగలేని పరిస్థితులు ఉంటే పోయి వస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుందిరా. ఎందుకన్నా భయం వచ్చే పాప ఉంది కదా అంటే పాలినక్క, అన్నా నువ్వు ఆ పాలినమ్మ గురించి నువ్వు వదిలి నేను చూసుకుంటాను, దాని గురించి ఆలోచించు బాకనంటే, ఒకవేళ పాలినక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టీచర్ జాబ్లో చేరేదానికి మా నాన్న ఎంత కాంట్రిబ్యూట్ చేశాడంటే, ఎందుకంటే ఆయన మా నాన్నకు ఇచ్చిన మాట అలాగుండేవాళ్ళు. ఇప్పుడు మా పద్మాకర్ అన్న కర్నూలు నుంచి వస్తాడు, నాకు ఫోన్ కూడా చేయాలి, ఆయన సడన్గా కనబడిపోయాడు. కారణం ఏంటంటే వీలున్నంత వరకు వాళ్ళు అదే ఈదూరు సంబంధించిన అన్నదమ్ములందరూ నిన్నటి రోజు దాదాపు 10-15 మంది నెల్లిమర్ల నుంచి వచ్చారు. చనిపోయిన రోజు వాళ్ళకి రాత్రి తెలిసి ఉంటుంది, బై 5 o'clock దే వర్ హియర్ ఫర్ ది బరియల్. దట్ ఈస్ ది ఏమంటారు దైవికమైన భయము, దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితులు వారి పితరులు అలాగిచ్చారు, దాన్ని కొనసాగింపు చేస్తూ. అదేవిధంగా జ్యోతిన్న, వదినమ్మ జయమ్మ గారు వారి బిడ్డలు దేవుని భయంలో వారి బిడ్డలను పెంచడం, ఆ క్రమం శిక్షణలో పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఐ అప్రిసియేట్ ద స్పిరిట్ బిహైండ్ దట్. వారికి వెనక ఉన్నటువంటి దేవుని ఆత్మ నడిపింపు గురించి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఒకవేళ అఫ్కోర్స్ ఇట్ మే బి ఏ క్రెడిట్ టు ది పీపుల్ హూ ఆర్ కన్సర్న్, దానికి సంబంధించిన వాళ్ళకి క్రెడిట్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇంటర్న్ ఇట్ దేవునికి ఘనత. కాబట్టి జ్యోతిన్న ఆయన దో హీ వాస్ కామ్, బిడ్డల్ని ఒకవేళ అలాగ ఉన్నప్పుడు బిడ్డలు ఎలాగ ఉంటారంటే కొద్ది రిఫ్రాఫ్గా ఉంటారు, ఎందుకంటే తండ్రి పెద్ద కంట్రోల్ లేడు కదా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ హ్యాండిక్యాప్స్, అట్లాంటి బలహీనతలు ఉన్నప్పటికీ బిడ్డలు దేవుని భయంలో పెరగగలిగారు. వారి బిడ్డలను కూడా ఆ భయభక్తులు పెంచగలిగేటువంటి పరిస్థితులు దేవుడు వారికి ఇచ్చారు. ఫర్ దిస్ ఐ అప్రిషియేట్ ద ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఐ థ్యాంక్ ద లివింగ్ లార్డ్ ఆల్ మైటీ. దేవునికి నేను ఘనపరుస్తున్నాను. కాబట్టి ఇది జస్ట్ చరిత్ర బిఫోర్ మెసేజ్. మే ఐ రిక్వెస్ట్ రెవరెండ్ పాస్టర్ నీలి సంతోష్ కుమార్ టు ప్రజెంట్ ది వర్డ్. నీలి సంతోషం పాస్టర్ గారు బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పాట పాడిన థామస్ వీళ్ళందరూ మనకు రిలేషన్ అనమాట, డిఫరెంట్ యాంగిల్స్లో. కాబట్టి పాస్టర్ గారు ఇక్కడ వాక్యం అందించేదాన్ని ఉండడం చాలా సంతోషం. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేసి మహేంద్ర గారు మా మేనత్ కుమారుడు వారు పాట పాడతారు. అది
ఈ ప్రోగ్రాం గమనించుకోవాల్సింది కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం స్థానిక బ్యాప్టిస్ట్ పాస్టర్గా, ఎందుకంటే మందిరం పక్కనే ఉన్నారు జ్యోతన్నాళ్ళ కుటుంబం. జ్యోతన్న గురించి కొన్ని మాటలు నేను కూడా చెప్పి వాక్యంలోకి వెళ్దాం. క్లుప్తంగానే ఉంటుంది వాక్యం. జ్యోతన్న ప్రారంభం నుంచి మేము క్రిస్టియన్పేట కావల్లో ఉండేవాళ్ళం. మా ఎదురింటి దగ్గరికి భాస్కర్ అన్న వచ్చేవారు. భాస్కర్ అన్న వాళ్ళ మిస్సెస్, ఎందుకంటే సాగర్ కుమార్, తలారి సాగర్ కుమార్ గారి బంధువులు కాబట్టి, సహోదరి బావమర్దులు కాబట్టి. అప్పుడు జ్యోతన్నను చూశాను చాలా సంవత్సరాల క్రితం, 80s అనుకుంటాను. జ్యోతన్న నిజంగా భాస్కర్ అన్న ఇన్ఫ్లుయెన్స్ జ్యోతన్న కుటుంబం మీద ఎంతో ఉంది. ఎందుకంటే ఆ అన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండడమే కాదు, పిల్లలందరినీ జ్యోతన్న చాలామంది అంటే మెంటలీ కొంచెం డిజేబుల్డ్ అని అనుకుంటారు, కానీ దేవుడు ఆశీర్వదించిన కుటుంబం ఇది. ఎందుకంటే వాక్యానుసారంగా 82 సంవత్సరాలు వారు బ్రతకడానికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. 5 బిడ్డల్ని ఇచ్చాడు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళల్లో కుమారులు 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్గా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రార్థన, వారి నమ్రత, వారు దేవునిలో ఉండడానికి ఇదే నిదర్శనం. మంచి అల్లుల్ని కుమార్తెల్ని దేవుడు వారికి ఇచ్చారు, మంచి కోడల్ని ఇచ్చాడు. వారు దేవునిలో ఉండడానికి ఆ చివరి వారం ప్రభు యొక్క సంస్కారంలో కూడా వారు పాలు పొందారు. కనుక వారు సంఘం చాలా లోటుగా భరిస్తుంది, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. జ్యోతన్న ఒక 2 రోజుల ముందు కూడా చూశాం. ఆయన పెద్ద బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి వచ్చేవాడు. ఒక సాక్షిగా ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. నిజంగా దేవుడు వారిని పిలుచుకున్న పిలుపుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం, 10 వచనం చదువుకున్నాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి యెహోవా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ దినాన్ని బట్టి జ్యోతన్న ద్వారా మా అందరితో సాక్ష్యం ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో నీ దాసుని నన్ను జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవు.